సార్ కంగ్రాట్స్, మీ 50 లక్షల హోమ్ లోన్ శాంక్షన్ అయింది. థ్యాంక్ యూ సార్. సార్ చిన్న కండిషనా ఏంటది? సార్ నేను మీకు 50 లక్షల హోమ్ లోన్ డిస్బర్స్ చేయాలంటే మీరు మా బ్యాంక్ లో ఖచ్చితంగా హోమ్ లోన్ ఇన్సూరెన్స్ ని తీసుకోవాల్సిందే. సో హోమ్ లోన్ ఇన్సూరెన్స్ 1 టైం ప్రీమియం వచ్చేసి 2 lakhs అనమాట. సో నేను డైరెక్ట్ గా ఈ 50 lakhs కి ఆ 2 lakhs ని యాడ్ చేస్తున్నా. టోటల్ గా 52 lakhs లోను. సో మీరు ఈఎంఐ కట్టాల్సింది కూడా ఈ 52 lakhs కే. సార్ అసలు హోమ్ లోన్ ఇన్సూరెన్స్ ఎందుకు? సార్ 50 లక్షలు నేను మీకు ఇస్తున్నా. రేపు మీరు పోతే రిమైనింగ్ డబ్బు ఎవరు కడతారండి? అదే ఇన్సూరెన్స్ ఉందనుకోండి, బీమా సంస్థ ఆ డబ్బు మాకు ఇస్తుంది. సో మీరు తీసుకుంటే మాత్రమే లోన్ ని డిస్బర్స్ చేస్తా. అదా సార్, నాకు ఆల్రెడీ 3 కోట్ల ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంది. నాకేమైనా అయిందనుకోండి, ఆ 3 CR నుండి జస్ట్ 50 lakhs కదా తీసుకోండి ఆ బీమా సంస్థ నుండి. ఈ మాత్రం దానికి సెపరేట్ గా డబ్బులు కట్టి ఇంకో పాలసీ అంట. అబ్బా, పాలసీ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి ఇదంతా తెలీదు, మీరు తీసుకోవాల్సిందే. బుద్ధి ఉందా సార్? నేను ఆర్బీఐ రూల్స్ ని క్లియర్ గా చదివా. మా పేరు మీద కనుక ఆల్రెడీ ఎక్కువ కవరేజ్ తో ప్యూర్ టర్మ్ ప్లాన్ ఉన్నట్లయితే సెపరేట్ గా రెండోసారి హోమ్ లోన్ ఇన్సూరెన్స్ ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు చెప్పారండి తీసుకోవాలని? సార్ మీరు చెప్పేవని కరెక్టే, కానీ నాకు కమిషన్ కావాలి సార్. నా ఆస్తి కూడా రాసి ఇచ్చేస్తా. తీసుకోండి సార్, తీసుకుంటే మాత్రమే లోన్ ఇస్తాను మీకు. సార్ ఏం మాట్లాడుకుంటా లోన్ ని డిస్బర్స్ చేయండి, లేదా ఆర్బీఐ వెబ్సైట్ లోకి వెళ్ళి మీ బ్రాంచ్ మీద మీ మీద కంప్లైంట్ ఇస్తా. ఆగండి, మీరు ఏం తీసుకోక్కర్లేదు, పాలసీ ఇప్పుడే డిస్బర్స్ చేస్తున్నా. ఓకేనా? ఇదే అంకుల్ భయం అంటే. థ్యాంక్ యూ సార్. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి.